ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూన్ నెల 16వ తారీఖు 2024 ఆదివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశము మెఫీబోషెతు స్తుతి ఆరాధన. మెఫీబోషెతు స్తుతి ఆరాధన. దేవుని వాక్యం చదువుకుందామండి. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. అతడు మెఫీబోషెతు నమస్కరించి, చచ్చిన ఆ కుక్క వంటి వాడినైనా నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసునగు నేను ఎంతటి వాడును అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డారా, ఆదివారం ప్రభు దినం, పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినము. క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి కూడా వ్యర్థంగా ఆయా స్థలాలకి విందు వినోదాలకు వెళ్లకుండా ఆదివారం ప్రభు చేసిన మేళ్ళు బట్టి, ఉపకారం బట్టి, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి, ఆ ప్రభు ఇచ్చినటువంటి ప్రతి ఈవిని బట్టి ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభు సన్నిధికి రావాలి. మరి సమయానికి ముందే దేవుని సన్నిధిలో ఉండి ఆఖరి వరకు మనం ఉండి ప్రభును స్తుతించి ఆరాధించి మనం వెళ్ళవలసిన వారం వింటున్నాం. దేవుని బిడ్డారా, ఇక్కడ మెఫీబోషెతు యొక్క ఆరాధన గురించి ఈ సమయంలో మనం ధ్యానించబోతున్నాం. చచ్చిన కుక్కతో పోల్చుకున్నటువంటి మెఫీబోషెతు ఆరాధన మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు యొక్క మొట్టమొదటి రాజు సౌలు, అతని కుమారుడు యోనాతాను కుమారుడు మెఫీబోషెతు. రాజు అయిన సౌలు దావీదు ప్రాణాన్ని వెంటాడుతూ కౌజు పిట్టను మిన్నలిని తరిమినట్లు అడవి వెంట తరిమాడు. దావీదును సంపాలని అహర్నిశలు ప్రయత్నాలు చేస్తుండగా అప్రయత్నంగా సౌలు దావీదుకు దొరికాడు. అయినా దావీదు సౌలును చంపలేదు. సౌలు ఆయన కుమారుడు యోనాతానులు ఫిలిష్తీయుల చేతిలో గిల్బోవా పర్వతం మీద యుద్ధంలో చనిపోయారు. 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం. దావీదుకు కీడు చూసినాడు. అతన్ని శ్రమల పాలు చేసిన వాడు కాస్త చివరికి చనిపోయాడు. దేవుడే సౌలును శిక్షించి మరణానికి అప్పగించాడు. ప్రాణాలు తీసి అడ్డు తొలగించుకోవాలని చూసిన సౌలును దావీదుకు అడ్డం లేకుండా తొలగించి రాజ్యాన్ని, సింహాసనాన్ని, కిరీటాన్ని సౌలు నుండి తీసివేసి దావీదుకు అనుగ్రహించాడు. ఇప్పుడు దావీదు రాజై సింహాసనాన్ని ఎక్కాడు. ఆయనకి ఇక తిరుగులేదు. దావీదుకి ఎలాంటి భయము, అవరోధాలు లేదు. నిర్భయంగా రాజ్యపాలన కొనసాగుతుంది. వాస్తవానికి రాజు కావలసిన వాడు యోనాతాను కుమారుడు మెఫీబోషెతు. అయితే దేవుని సంకల్పాన్ని బట్టి రాజ్యము దావీదుకు సంక్రమించింది. సౌలు కుమారుడు యోనాతాను దావీదుకు ప్రాణ స్నేహితుడు. యోనాతాను యుద్ధవీరుడు. యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించి అతను ప్రేమించినట్టుగా 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నాం. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకున్న అతను ప్రేమించు యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నాను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికి ఇచ్చాను. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 3-4 వచనాలు. దావీదు యోనాతాను మధ్య గల ప్రేమ క్రీస్తు ప్రభు వారి యొక్క పాపులు ప్రేమించిన దానికి సరిపోతుంది. ఎలా కృప చూపుతున్నాడో తెలియజేస్తుంది. యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగినట్టుగా 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం చూస్తున్నాం. యోనాతానుని బట్టి, యోనాతాను కోసం తన కృపను బట్టి మేలు చేయాలని ఆశిస్తున్నాడు. ఉపకారం చేయాలని దావీదు ఆశ. నేడు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుని బట్టి పరలోకమందున తండ్రి మనల్ని ప్రేమించి క్రీస్తు ప్రభునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించినట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-6 వచనాలు చూస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనల్ని తన కుమారులుగా స్వీకరించాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శ్రేష్ఠ లక్షణం తను చంపుతున్న వారి కోసం ఆయన శిలువ నుంచి ప్రార్థించిన సందర్భం ఇక్కడ ప్రతిబింబింపజేస్తుంది. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. మన ప్రభు దయగలవాడు, కరుణామయుడు, కృపామయుడు, ప్రేమామయుడు. ఏలైనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా, బలహీనమైండగా మనల్ని ప్రేమించి రక్షించాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-8 వచనాలు చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై మనము అపరాధుల చేత చచ్చిన వారు వెళ్ళినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు ప్రభుతో కూడా బ్రతికించినట్లుగా
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల్లో చూస్తున్నాం. ఈ అధ్యాయంలో లేక ఈ ధ్యానంలో కొన్ని పేర్లకు అర్థాలు తెలుసుకుందాం. మెఫీబోషెత్ సిగ్గును నాశనం చేసేవాడు లేక సిగ్గుకరం. మేరీ బయలు తిరుగుబాటు చేయవారు, బయలు యొక్క జగడం అనమాట. మూడవదిగా లోదేబారు అనగా పచ్చిక లేని మేత లేని స్థలం, ఆ ఎండిన చోటు అనమాట. నాలుగవదిగా సీబ అనగా నియమింపబడినవాడు. ఐదవదిగా యోనాతాను యెహోవా అనుగ్రహించాను. మాకీరు అనగా అమ్మబడినవాడు. మీకా అనగా యెహోవాను పోలి ఎవడున్నాడు. మెఫీబోషెతును ఆ కుమారుని పేరు మీకా. ఈ అంశాన్ని ఈ విధంగా మనం ధ్యానించబోతున్నాం. దేవుని బిడ్డారా, ఆ మొట్టమొదటిగా అవిటివాడని మెఫీబోషెత్ 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చూస్తున్నాం. అన్వేషణలో దొరికిన మెఫీబోషెత్ 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 3-4 వచనాలు. మూడవదిగా ఆశ్చర్యపడిన మెఫీబోషెత్ 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7 వచనం. నాలుగవదిగా ఆరాధించిన మెఫీబోషెత్ 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 8 వచనం. ఐదవదిగా ఆశీర్వదించబడిన మెఫీబోషెత్ 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 12-13 వచనాలు. ఆరవదిగా ఆనందించిన మెఫీబోషెత్ 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 11-12 వచనాలు. దేవుని బిడ్డారా, ఈ ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి మెఫీబోషెత్ వలె యోగ్యత లేని మన పట్ల ప్రియప్రభు మన పట్ల చూపించిన ఆ మహాప్రేమను కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రియప్రభును మనం తగ్గించుకొని మనం ప్రభును స్తుతించి ఆరాధించుటకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించిన గాక. మరి కొన్ని విషయాలు మెఫీబోషెత్ యొక్క స్తుతి ఆరాధన గురించి రాబోయే ఆదివారంలో మనం ధ్యానించబోతున్నాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్పంపు పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీడను బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. వారి హృదయవాంఛలు తీర్చండి నాయన. మా తండ్రి, రోగులైన బిడ్డల పని ప్రత్యేక కృప చూపించిన ఎవరైతేనైనా మరి సీరియస్ కండిషన్లు ఐసీయూలో ఉన్నారు, ఏ పరిస్థితులు ఉన్నారు, ఏ వ్యాధితో బాధపడుతున్నారు, ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని ఆ నాయన శిరస్సు మాత్రం పాదంలో ప్రవహింపజేస్తున్నాం నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసునామమున ప్రకటిస్తున్నాం తండ్రి. మా తండ్రి హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికి వాళ్ళు పరిచయం చేసిన దీనదాసులను, దాస్తులను, విధవరాలను, దిక్కులేని బిడ్డలను, తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆదివారం వారి మందిరాలు జరిగే ఆరాధనలు, స్తుతులు, వాక్యపరిచయలు సమస్తంలో పరిశుద్ధాత్మదేవ మీరు నడిపించండి. మా తండ్రి, ఈ దినమంతటా బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్నిన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.